దర్శి అయినటువంటి రఘురామారావు గారికి దివ్య జ్ఞానాన్ని ఒక జీవన పదంగా స్వీకరించి ప్రయాణం చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ఈ శుభ సాయంత్రం దివ్య జ్ఞాన ప్రస్థానంలో అత్యంత మార్గదర్శకమైనటువంటి గ్రంథ సమీక్షకు సంబంధించినటువంటి ముందు మాటల్ని మీతో ప్రస్తావించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను. నిజానికి ది సీక్రెట్ డాక్ట్రిన్, వాస్తవంగా దీన్ని రహస్య గ్రంథమని, లేకపోతే రహస్య సిద్ధాంతమని, లేకపోతే గుప్త విజ్ఞానమని రకరకాలుగా తెలుగు అనువాదంగా భావించినప్పటికీ ది సీక్రెట్ డాక్ట్రిన్ రాసినటువంటి రచయిత్రి మేడం బ్లావెట్స్కీ గారు కూడా తన కర్తృత్వాన్ని అంగీకరించలేదు. ఆవిడ దివ్య పురుషుల యొక్క, ది గ్రేట్ మాస్టర్స్ యొక్క ఆదేశం మేరకు తాను ది సీక్రెట్ డాక్ట్రిన్ ని సంకలనం చేయటం జరిగిందని, కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా ఆ గ్రేట్ మాస్టర్సే తమ స్వదస్తూరితోటి ఈ సీక్రెట్ డాక్టర్లోని కొన్ని అంశాలని వారే గ్రంథస్థం చేశారని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. సరే, ది సీక్రెట్ డాక్టర్ అనేటువంటిది ఏం చెప్తుంది అనేది ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే, సాధారణంగా వీఆర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్, సమాచార విప్లవ యుగంలో ఉన్నాం. క్షణాల్లో విశ్వంలో ఏ సంఘటన జరిగినా కానీ మనకు వెంటనే చేరిపోతుంది. ఇలాంటి విజ్ఞాన విస్తృత వైజ్ఞానిక యుగంలో నిజానికి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు ఆనందం కలిగిస్తుందా లేదా? నిజానికి సమాచారం అనేటువంటిది మనకు ఆనందాన్ని దూరం చేస్తుంది. మనకు ఆనందం కలిగించేది ఏమిటంటే అనుభవం అనేటువంటిది పరిపూర్ణత కలిగిస్తుంది. వీటన్నింటికి మించి ఇన్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ కి మించి ఫీలింగ్ ఆఫ్ థాట్, ఒక అనుభూతి అనేటువంటిది మనకు ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది. ఎందుకు ఈ ముందు మాటలు మనం ప్రస్తావిస్తున్నాం అంటే, ది సీక్రెట్ డాక్ట్రిన్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ కోసం చదివితే మనకి ఏమీ అర్థం కాదు. ఒక అనుభవం కోసం పరిశ్రమిస్తే మన లక్ష్యం నెరవేరదు. ఒక అనుభూతిని సాక్షాత్కారం చేసుకోవాలని అధ్యయనం చేయడానికి మనం సంకల్పిస్తే మహాపురుషుల యొక్క ఆశీస్సులు మనపై ఉన్నట్లయితే ఒక ఆత్మానుభూతితోటి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. వాస్తవానికి హెచ్బిబి గారు ఒక సందర్భంలో అంటారు, లివ్ ది లైఫ్, విజ్డమ్ విల్ కమ్ టు యూ న్యాచురల్లీ. జీవితాన్ని సరిగా జీవిస్తే జ్ఞానం అదంతటే వస్తుంది, దానంతటది. అసలు ఇంతకీ ఈ రహస్య విజ్ఞానము, రహస్య సిద్ధాంతం అసలు ఎందుకు వచ్చింది? నిజానికి ఈ రహస్య విజ్ఞానము, గుప్త విజ్ఞానము, రహస్య సిద్ధాంతం అని మనం చెప్పుకునేటువంటి ది సీక్రెట్ డాక్ట్రిన్ ఎవరు రాశారు అంటే, వాస్తవానికి మేడం బ్లావెట్స్కీ గారు సంకలనం చేసిన, ఆ సంకలనం చేసినటువంటి ది సీక్రెట్ డాక్ట్రిన్ ని పునఃపరిశీలన కోసం ఆనాడు గ్రేట్ మాస్టర్స్ లో పరంపరకు చెందినటువంటి తల్లాప్రగడ సుబ్బారావు గారి యొక్క పరిశీలన కోసం మేడం బ్లావెట్స్కీ గారు ఇవ్వటం జరిగింది. అయితే తల్లాప్రగడ సుబ్బారావు గారు కొంతవరకు అధ్యయనం చేసిన తర్వాత మేడం బ్లావెట్స్కీ తోటి కొంత విభేదించారు. కారణం, అర్హత లేనటువంటి వారికి విశ్వ విజ్ఞానాన్ని అందించటం అనేటువంటిది అంత యోగ్యం కాదేమో అని. ఇక్కడే తలప్రగడ సుబ్బారావు గారు ఒక స్పష్టమైన ఉపమానం చెప్పారు.
ఒక పసివాడికి ఒక మైనపు ఒత్తిని ఇచ్చి దానికి అగ్ని రగిల్చి తోటాలు కలిగినటువంటి గదిలోకి పంపిస్తే ఏమవుతుంది? ఆ పసివాడికి తెలియక జరిగేటువంటి ఉపద్రవమే అర్హత లేనటువంటి వాళ్ళకి ఈ విశ్వరహస్యాలకు సంబంధించిన శోధనా ప్రక్రియని అందించడం అనేటువంటి అంత యోగ్యం కాదు అని ఆయన పేర్కొనడం జరిగిందన్నమాట. అయితే అసలు ఈ గ్రంథం ది సీక్రెట్ డాక్ట్రిన్ అనేటువంటిది ఏ భాషలో రచించబడింది? వాస్తవానికి పరమ గురువులైనటువంటి ఆ టిబెటన్ ఆచార్యులైనటువంటి ఆచార్య మౌర్య, మాస్టర్ కుతూహుమి టిబెట్ భాషలో ఈవిడికి ప్రబోధించడం జరిగింది. అయితే ఆ ప్రబోధించబడినటువంటి అంశాలని బహుజనులకి అధ్యయనం చేయడానికి సులువుగా ఉంటుంది. విశ్వ మానవాళికి కామన్ లాంగ్వేజ్ గా ఉన్నటువంటి ఇంగ్లీష్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో మేడం బ్లావెట్స్కి వాళ్ళు టిబెటన్ భాషల్లో ప్రవచిస్తుంటే ప్రత్యక్షంగా సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి పరమ గురువులు ప్రత్యక్షంగా ఆవిడ ముందు ప్రబోధిస్తుంటే ఈవిడ అలవోకిగా ఇంగ్లీష్ లో గ్రంథస్థం చేయటం జరిగింది ది సీక్రెట్ డాక్ట్రిన్. వాస్తవానికి ది సీక్రెట్ డాక్ట్రిన్ అనేటువంటిది ఆంగ్ల భాషలో రాస్తున్నప్పుడు ఆవిడకి కొంతవరకే ఆంగ్ల భాషని పరిచయం చేశారు సహ ఉద్యమకారుడైనటువంటి కల్నల్ ఆల్కాట్ గారు. అయినప్పటికీ ఆవిడ ఆనాటి అంటే 18-19వ శతాబ్దం నాటి ఆంగ్ల భాషని ప్రామాణికంగా తీసుకొని రాసినటువంటి సీక్రెట్ డాక్ట్రిన్ పూర్తిగా అర్థం కాదు అనే ఉద్దేశంతో ఆవిడ 1892లో ది సీక్రెట్ డాక్ట్రిన్ లో ఉన్నటువంటి తాను ప్రయోగించినటువంటి ఆంగ్ల పదాల యొక్క అర్థాన్ని వివరించడం కోసం ప్రత్యేకంగా ది థియోసాఫికల్ గ్లాసరీ అనేటువంటి గ్రంథాన్ని ఆవిడ మనకు అందించడం జరిగిందన్నమాట. సరే, అసలు ఈ సీక్రెట్ డాక్ట్రిన్ ఎందుకు ఆవిడ ప్రపంచానికి అందించాలనుకున్నది? ఆనాడు ప్రపంచవ్యాప్తంగా అస్థిరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నిజానికి మేడం బ్లావెట్స్కి జన్మించినటువంటి ఒకప్పటి అవిభక్త రష్యా అంటే నేడు యుక్రెయిన్ ప్రాంతంలో జన్మించినటువంటి ఆవిడే సత్యశోధన కోసం ఆత్మ విద్య అనేటువంటిది ఆవిడ వాసనాబదంతో బయలుదేరి భారతదేశం కానివ్వండి, అంటే టిబెట్ కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఆవిడ సంచారం చేసింది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలని ఆవిడ అధ్యయనం చేసింది. ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ కూడా భౌతికంగా అధ్యయనం చేసినటువంటి కాదు, సూక్ష్మ రూపంలో పరమ గురువులు ఆవిడికి ప్రబోధించారు. వాస్తవానికి ప్రపంచానికి సంభ్రమాశ్చర్యలో మునిగేటువంటి ది సీక్రెట్ డాక్ట్రిన్ రాసినటువంటి మేడం బ్లావెట్స్కి రిఫరెన్స్ చేయడానికి ఆవిడ దగ్గర పట్టుమని టేబుల్ మీద 10 పుస్తకాలు కూడా లేవంటే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ది సీక్రెట్ డాక్ట్రిన్ యాక్చువల్ గా ఆవిడ 1888 అక్టోబర్ నెలలో మొదటి వాల్యూమ్ ని ప్రచురించారు. రెండో వాల్యూమ్ వచ్చేటప్పటికి 1888 డిసెంబర్లో కానీ లేకపోతే జనవరికి కానీ పూర్తయినట్లుగా చెప్పడం జరిగింది. అయితే నాకు 1947వ సంవత్సరంలో ఈ ఫాస్ట్ మెయిల్ అంటే యాక్చువల్ గా యథాతిథిగా 1888లో ప్రచురించినటువంటి ది సీక్రెట్ డాక్ట్రిన్ అనేది థియోసాఫికల్ పబ్లికేషన్ వాళ్ళు ప్రచురించిన పుస్తకం నాకు వారసత్వంగా మా నాన్నగారి నుంచి లభించింది. వాస్తవంగా 1888లో ప్రచురించబడినటువంటి ది సీక్రెట్ డాక్ట్రిన్ లో ప్రచురించబడటానికి ముందే ఆ ప్రతులన్నీ కూడా అమ్ముడుపోయినాయి. ఎందుకంటే అంతకు ముందు 10 సంవత్సరాల క్రితం ఆవిడ వెలువరించినటువంటి ది ఐసిస్ అనివీల్డ్ అనేటువంటి గ్రంథం చాలా బహుధర ఆదరణ పొందడంతో ది సీక్రెట్ డాక్ట్రిన్ అనేటువంటి ప్రచురణ అయ్యేటప్పటికి కాపీస్ అన్ని కూడా విక్రయించబడినాయి. వెంటనే పునర్ముద్రణలో అనేకమైనటువంటి మార్పులు జరిగినాయి అన్నమాట. పర్యవసానంగా 1938లో ది సీక్రెట్ డాక్ట్రిన్ యొక్క ఎడిషన్స్ అనేటువంటి వాటిని కొంత కల్పితాలు
చేర్పించారన్న ఉద్దేశంతో వాటిని కట్ చేయటం జరిగిందన్నమాట. తిరిగి పునర్ముద్రించడం జరిగిందన్నమాట. సరే, ది సీక్రెట్ డాక్టరీన్ అసలు ఎందుకు రాశారు ఆవిడ అంటే, వాస్తవంగా తను ముందుగా ప్రచురించినటువంటి ఐసిస్ అనివీళ్ళు అనేటువంటి గ్రంథంలో అనేక సాంకేతిక పదాలని అర్థం చేసుకోవటంలో కానివ్వండి, లేకపోతే వాటి మధ్య సమన్వయం కుదర్చడంలో కానీ తానే కొంత సందిగ్ధానికి లోనయ్యాను అనేటువంటి అపరాధ భావం మేడం బ్లావెట్స్కీకి కలిగింది. అంతేకాకుండా ఆనాడు దివ్యజ్ఞాన ఉద్యమంలో మేడం బ్లావెట్స్కీతో కలిసి అడుగులు వేసినటువంటి మహనీయులు కూడా, అమ్మా ఈ ఐసిస్ అనే వీళ్ళలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ని భర్తీ చేస్తే బాగుంటుందేమోనని ఆవిడికి సలహా ఇవ్వటం జరిగింది. వాటిని ఆవిడ ప్రజాస్వామ్యబద్ధంగా స్వీకరించి ఐసిస్ అని వీళ్ళలో ఉన్నటువంటి గ్యాప్స్ భర్తీ చేయడం కోసం ఆవిడ ప్రయత్నం ప్రారంభించింది. అయితే వాస్తవానికి ది సీక్రెట్ డాక్టరీన్ రాయాలనే ఉద్దేశంతో ఆవిడ ప్రారంభించాల. ఐసిస్ అని వీళ్ళు అనేటువంటి దానిలో ఉన్నటువంటి గ్యాప్స్ ని భర్తీ చేసి ఒక శాస్త్రీయపరమైనటువంటి కన్క్లూజన్స్ ని నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆవిడ ప్రయత్నం ప్రారంభించింది. అయితే అనుకోని విధంగా దాదాపుగా ఈ పుస్తకం కూడా 1600 పేజీలకు పైగా రూపం సంతరించుకోవడంతో ఆవిడ 2 వాల్యూమ్స్ గా వాటిని వర్గీకరించి మనకు అందించడం జరిగిందన్నమాట. సరే, ఇక తను ది సీక్రెట్ డాక్టరీన్ లో ఏం చెప్పదలుచుకున్నారు అంటున్నట్లయితే, ప్రామాణికంగా ఆవిడ ఉపయోగించినటువంటి బాధ్యత ఏంటంటే, మానవుడు అనేటువంటి వాడు తన లౌకిక పరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పటికీ కూడా వాటన్నింటికంటే ప్రతి జీవిలో కూడా, అంటే బుద్ధి కలిగినటువంటి ది రేషనాలిటీ కలిగినటువంటి మానవుల్లో ఎప్పుడు కూడా ఏదో ఒక అశాంతి తనని వేధిస్తుంది. ఆ అశాంతత అనేటువంటి కేవలం భౌతిక పరమైనటువంటి కోరికలకు సంబంధించింది కాదు, ఆధ్యాత్మిక పరమైనటువంటి సత్య శోధన. ఆ సత్య శోధనకి మార్గం ఏమిటయ్యా అంటే ఆత్మ విద్య. ఆ ఆత్మ విద్య అనేటువంటిది ఒక్కసారిగా అలవడేది కాదు, కేవలం సాధన ద్వారా కూడా అలవడేది కాదు. ఆ దివ్య పురుషుల యొక్క ఆశీస్సులు ఉంటే తప్పిస్తే, ది గ్రేట్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉంటే తప్పిస్తే ఆ ఆత్మ విద్య అనేటువంటి సాకారం కాదు అనే ఉద్దేశంతో ఆవిడ ఈ ది సీక్రెట్ డాక్టరీన్ అనేటువంటి దాంట్లో తను చెప్పదలుచుకున్న దాన్ని 2 భాగాలుగా చెప్పడం జరిగింది. ఒకటి, ఈ జీవిగా రూపాంతరం చెందినటువంటి మానవుడు ప్రకృతిలో జరిగినటువంటి అనేక భౌతిక రసాయనాల యొక్క సమ్మేళనం ఫలితంగా ఒక విశ్వం ఆవిర్భవించింది. ఆ విశ్వంలో ఒక శకల మాత్రమైనటువంటి మానవుడు అనేటువంటి వాడు తన జీవితానికి పరిపూర్ణత అనేటువంటిది, ఒక సార్థకత తెచ్చుకోవటం కోసం ఒక సాధన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాస్తవానికి మేడం బ్లావెట్స్కి జీవుల్ని ఉద్ధరించడం కోసం కాదు, తనకు తానుగా మానవ జన్మ ఎత్తిన తర్వాత తన జీవితానికి అసలు సార్థకత ఏంటంటే సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి భావ సంకల్పంతో ఆవిడ ది సీక్రెట్ డాక్టరీన్ అనేటువంటిది రాయటం జరిగింది. వాస్తవానికి ది సీక్రెట్ డాక్టరీన్ అనేటువంటి దాంట్లో ఆవిడ మౌలికంగా ఏం ప్రశ్నలకి సమాధానాలు చెప్పింది అనేటువంటి గనక మనం గమనించినట్లయితే, భౌతిక పరమైనటువంటి పుస్తకాల అధ్యయనం ద్వారా మనకు సమకూరేటటువంటిది కేవలం సమాచారం మాత్రమే, విజ్ఞానం మాత్రమే. అయితే ఆ సమాచారానికి మించి, విజ్ఞానానికి మించి మన యొక్క జీవిత లక్ష్యం అనేటువంటిది సాకారం కావాలంటే మనకు కావలసినటువంటిది సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి జ్ఞానం, అది ఆత్మ జ్ఞానం. అది ఎలా మనకు లభ్యం అవుతుందంటే కేవలం ఆస్ట్రల్ విజన్ అనేటువంటిది, అది దివ్య శక్తి ద్వారా, దివ్య దృష్టి ద్వారా, లేకపోతే సూక్ష్మ దృష్టి ద్వారా మాత్రమే దాన్ని అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుందని ఆవిడ ప్రబోధించడం జరిగిందన్నమాట. సరే, ఇంతకీ తన ది సీక్రెట్ డాక్టరీన్ యొక్క లక్ష్యం ఏమిటి అంటే, చాలా ఖచ్చితమైనటువంటి బుల్లెట్ మాదిరిగా ఒక్కొక్క పదం చెప్పాలంటే, జీవితం పట్ల, జీవిత పరమార్థం పట్ల,
జిజ్ఞాస కలిగినటువంటి ఆలోచనాపరులను ఉద్దేశించి ది సీక్రెట్ డాక్టర్ అనేటువంటిది రూపకల్పన జరగటం జరిగింది. పిడివాదానికి భౌతికవాదానికి సన్నిహితమయ్యి ప్రతిదాన్ని లాజికల్ గా కార్యకారణ సంబంధాలతోటి విశ్లేషించడమే భౌతిక విజ్ఞానానికి ప్రాతిపదిక అని భావించేటువంటి అమాయకులకి సత్య మార్గం పట్ల ఒక రుచి కలిగించడం కోసం ఆవిడ ది సీక్రెట్ డాక్టర్ రాయటం జరిగింది. నిజానికి ఆవిడ మొదటి పాఠం ఏంటంటే తెలియబడని కారణం మానవుడికి అనేక ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతున్నాయి అనుకుంటే ఆ సమాధానం నుంచి మళ్ళీ అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అలాంటి ప్రశ్నలకి సమాధానాలకి సరి అయినటువంటి అవగాహన కలగాలంటే కేవలం పరమ గురువుల యొక్క సంకల్ప మాత్రమైనటువంటి ఆశీస్సులు ఉండాలని ఆవిడ భావించడం జరిగింది. ఇంతకీ ఈ మేడం బ్లావట్స్కీ గారి యొక్క తన సీక్రెట్ డాక్ట్రిన్ లో ప్రాథమికంగా ఏం చెప్పారు అని కనుక మనం ఆలోచిస్తే, వాస్తవంగా ది సీక్రెట్ డాక్ట్రిన్ ని ప్రధానంగా రెండు భాగాలుగా 2 వాల్యూమ్స్ గా చెప్తాం. మొదటిది కాస్మోజెనెసిస్ అనేటువంటిది, విశ్వం యొక్క పుట్టుక, విశ్వం యొక్క ఆవిర్భావం, విశ్వం యొక్క పరిణామ క్రమం. రెండవది మానవ జీవి యొక్క ఉత్పన్నం, జీవ యొక్క పరిణామం. ఈ కాస్మోజెనెసిస్ అనేటువంటి దాంట్లో ఆవిడ మొట్టమొదటిగా కాస్మోజెనెసిస్ కిను ఈ యాంథ్రోపోజెనెసిస్ అంటే విశ్వం యొక్క ఆవిర్భావము, మానవం యొక్క ఆవిర్భావానికి మధ్యలో ఆవిడ ముందుగా ప్రోయం అనేటువంటిది అంటే ఇంట్రడక్షన్ అనేటువంటి సూక్ష్మ పరిశీలన అనేటువంటి దాన్ని ఆవిడ వ్యక్తీకరించడం జరిగింది. ఈవిడ ఈ కాస్మోజెనెసిస్ కానివ్వండి, లేతే యాంథ్రోపోజెనెసిస్ అంటే ప్రకృతి విశ్వం యొక్క ఆవిర్భావానికి సంబంధించి కానీ, లేకపోతే మానవ ఆవిర్భావానికి సంబంధించి కానీ ఆవిడ ప్రాథమికంగా తీసుకున్నటువంటిది ఏంటంటే, ఇప్పటి వరకు ఏ భాషలోనూ ఏ మతంలోనూ ప్రస్తావించబడినటువంటి 7 ధ్యాన శ్లోకాలు అనేటువంటిది, ది స్టాంజాస్ ఆఫ్ ది ధ్యాన్ శ్లోకాస్ అంటే మనం చెప్పుకునేటువంటి DZYAN DZ ధ్యానం, దాన్ని జ్ఞాన సూత్రాలని లేకపోతే భారతీయ జ్ఞాన సూత్రాలని, ధ్యాన సూత్రాలు లేకపోతే జ్ఞాన సూత్రాలు అంటారు. ఇవి విశ్వానికి సంబంధించినటువంటి 7 జ్ఞాన సూత్రాలు అనేటువంటి వాటిని, ధ్యాన సూత్రాలను తీసుకొని వాటిని ముందుగా ప్రస్తావించింది. ఆ కాస్మోజెనెసిస్ అంటే అంతరిక్షానికి సంబంధించి విశ్వానికి సంబంధించినటువంటి జ్ఞానంలో మొత్తం 7 జ్ఞాన శ్లోకాల్లో దాదాపుగా 53 విభాగాలు అనేటువంటి వాటిని ఆవిడ ఒక్కొక్కటి ప్రస్తావిస్తూ, ఫస్ట్ అంతా కూడా ధ్యాన శ్లోకాలని ఆవిడ ఇంగ్లీష్ లో వివరించారు. ఆ జ్ఞాన శ్లోకాల యొక్క ధ్యాన శ్లోకాల యొక్క అప్లికేషన్ అనేటువంటి సెకండ్ పార్ట్ లో వివరించడం జరిగిందన్నమాట. నిజానికి ఇక్కడే మనం ఇందాక ప్రస్తావించినట్లుగా దాదాపుగా ఆ ధ్యాన శ్లోకాల్లో ఉన్నటువంటి అనేక విషయాలకు సంబంధించి మనకు అవగాహన అనేటువంటి దొరకడం కష్టం అని ఆవిడ ప్రతి పదాన్ని కూడా ఆవిడ అర్థాన్ని నిర్వచనాన్ని అంటే ఎక్స్పోనెంట్ ఆఫ్ ది ఎటమాలజీ అండ్ వెకాబులరీ అంటే భాషకు సంబంధించి, పదాలకు సంబంధించి, నిర్వచనాలకు సంబంధించి కూడా ఆ పరమ గురువుల యొక్క దయతోటి, ఆశీస్సులతోటి ఆవిడ మనకు పరిచయం చేయటం జరిగింది అన్నమాట. ప్రపంచంలో తొలిసారిగా ఈ ధ్యాన శ్లోకాలు అనేటువంటి వాటిని విశ్వానికి అందించినటువంటి మహత్తరమైనటువంటి విదుషీమణి మేడం బ్లావట్స్కీ. అంతకు ముందు ఉన్నా కానీ ప్రపంచాన్ని ఎవరికి తెలియదు, ఏ భాషలో ఉన్నాయో తెలియదు. కొంతవరకు ఏంటంటే టిబెటిన్ ఆచార్యులు పరమగురు పరంపరకి మాత్రమే తెలుసు అని అంటారన్నమాట. వాటిని విశ్వానికి ఆంగ్ల భాషలో పరిచయం చేసినటువంటి ఆవిడ మేడం బ్లావట్స్కీ. ఆ ధ్యాన శ్లోకాల్లో ఏమున్నది అనేటువంటి విషయాలు మనం వెళదాం ముందుకి. ఇక ఈ ధ్యాన శ్లోకాలు మొత్తం 7, వాటిలో 53 ఉపాంగాల్ని ఆవిడ వివరిస్తూ అసలు సృష్టి ఆవిర్భావానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని మనం ముందు ఉంచడం జరిగింది. ఇక రెండవది యాంథ్రోపోజెనెసిస్. దీంట్లో ప్రధానంగా
మానవుడి యొక్క ఆవిర్భావం, అతడి యొక్క పరిణామ క్రమాన్ని వివరిస్తున్నటువంటి ఆవిడ మానవ ఆవిర్భావానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు మొత్తం 12 ఉన్నట్లుగా, ఆ 12 శ్లోకాల్లో ప్రత్యేకంగా 49 ఉపాంగాలు అనేటువంటి వాటిని విశ్లేషిస్తూ ఆవిడ ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ మతాల యొక్క ఆవిర్భావానికి ఒక కారణం ఉన్నది, విశ్వజనీనమైనటువంటి లక్ష్యం ఉన్నదని ఆవిడ మన ముందు ఉంచడం జరిగిందన్నమాట. వాస్తవానికి ఆవిడ ఈ ది సీక్రెట్ డాక్ట్రిన్ వెలువరించటానికి ముందు 1848లో కార్ల్ మార్క్స్ అనేటువంటి ఆయన దాస్ క్యాపిటల్ అనేటువంటి ఒక ఆర్థిక సిద్ధాంతానికి సంబంధించిన గ్రంథంతో పాటు ఆయన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేటువంటి దాన్ని వెలువరించడం జరిగింది. ఆ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో మతం గురించి ఆయన ఒక విశ్వజనీనమైనటువంటి ఒక విశ్లేషణ అనేటువంటి ఒక డెఫినేషన్ అనేటువంటి ఇవ్వటం జరిగింది. ఆనాడు నిస్పృహలో ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా ఆ డెఫినేషన్ కి బాగా కనెక్ట్ అయ్యారు. కారణం ఏంటంటే విశ్వమానవాళి ఎదుర్కొన్నటువంటి క్రూసేడ్స్, మత యుద్ధాలతో అలిసిపోయి 30 సంవత్సరాల యుద్ధాలని, సప్తవర్ష సంగ్రామం అని, 7 సంవత్సరాల యుద్ధం అని, ఫ్రెంచ్ రెవల్యూషన్ తోటి, ఆ తర్వాత రకరకాలైనటువంటి ఉద్యమాల్లో అలసిపోయినటువంటి బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు మతం గురించి కార్ల్ మార్క్స్ చేసిన డెఫినేషన్ కి బాగా కనెక్ట్ అయినటువంటి దశ ఏమిటాయి అంటే, రిలిజియన్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ ది హార్ట్లెస్ సొసైటీ, రిలిజియన్ ఈజ్ ది ఓపియం ఆఫ్ ది సొసైటీ. మతం అనేటువంటి సమాజానికి మత్తు మందు అనేటువంటి, హృదయం లేనటువంటి సమాజానికి మతం అనేటువంటి గుండికాయి అని ఆయన హిజ్ డెఫినేషన్ పెనిట్రేటెడ్ టు ది సెక్యులరిస్ట్ ఆర్ ది సోషలిస్ట్. సామాజికవాదులు అనేటువంటి వాళ్ళకంటే కూడా ముఖ్యంగా సామ్యవాదులు అనేటువంటి వాళ్ళని, లౌకికవాదుల్ని మతం గురించి కార్ల్ మార్క్స్ చేసినటువంటి డెఫినేషన్ అనేటువంటి బాగా ప్రభావితం చేస్తున్నటువంటి దశలో మతం గురించినటువంటి మేడం బ్లావెట్స్ కి ప్రతి మత చిహ్నం వెనుక ఉన్నటువంటి మానవ పరమైనటువంటి, ఆధ్యాత్మిక పరమైనటువంటి, దైవ సంబంధమైనటువంటి కనెక్షన్ కి సంబంధించి. లక్ష్మి గారు, నాగరాజు గారు మ్యూట్ చేయండి, ఆయన ఆన్లైన్ చేస్తారు. ఓకే, మతానికి సంబంధించి సామాన్యులకు సంబంధించినటువంటి అనేక సందేహాల్ని ఆవిడ క్లారిఫై చేయటం అనేటువంటి తన యొక్క ఆధ్యాత్మిక